హాయ్ మాస్టర్స్, కర్నూల్లో శాకాహార ర్యాలీ అండి. ప్రభాకర్ మాస్టర్ చాలామంది అక్కడ రావడం జరిగింది. చూడండి, మేమందరం ముందు ఇక్కడ జంగాయ మాస్టర్ గారు, ఇక్కడ ఉపేందర్, అక్కడ నేనండి. ఇదిగో శాకాహార ర్యాలీలో పాల్గొని చాలా బ్రహ్మాండంగా జరిగింది శాకాహార ర్యాలీ. శాకాహార ర్యాలీ అనగా ఏమిటంటే మాంసాహారం తినవద్దు, శాకాహారం అంటే కూరగాయలు తినాలి అనే నినాదంతో ఈ శాకాహార ర్యాలీ చాలా గొప్పగా జరిగింది. సుమారుగా 500 నుండి 600 మందితో ర్యాలీ చేయడం జరిగిందండి కర్నూల్లో. చాలా బాగా, ఎక్కడ మనము జీవహింస చేయరాదు, శాకాహారమే తినవలను, ఎంతో గొప్ప నినాదంతో ఎందరో చూడండి మహానుభావులు ఇక్కడ వచ్చి శాకాహార ర్యాలీ చాలా దూరంకి వెళ్ళి, ఎంత దూరం నుండి అయినా శాకాహార ర్యాలీకి వెళ్తారండి. పత్రి మహారాజ్ నేర్పిన ఈ గొప్ప అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ధ్యానం చేయండి. ఆనాపానాసతి అనే ధ్యానంతో మన జీవితమే మారిపోతుంది మాస్టర్స్. చాలా గొప్పగా మీరందరూ ధ్యానములోకి వచ్చి శాకాహారం భుజించండి. మనము ఏ ప్రాణిని సృష్టించలేనప్పుడు దేని మనం చంపడానికి అధికారం లేదు. ఇదిగో ఇక్కడ బుద్ధ పిరమిడ్ అండి, కర్నూలులోనే ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి మేము బుద్ధ పిరమిడ్ దగ్గర ధ్యానం చేయడం జరిగింది. చూడండి మాస్టర్స్ అందరూ, జంగయ్య మాస్టర్, ఉపేందర్, నిర్మలమ్మ, అలాగే మన మధుసూదన్ రెడ్డి మాస్టర్స్ అందరం కలిసి వెళ్ళడం జరిగింది. ఇంకా మిగతా మాస్టర్స్ జర నాకు కొత్తగా అండి తెలియదు, సత్యబాబు మాస్టర్స్, మునేష్ మాస్టర్స్, వీళ్ళందరూ చాలామంది. మేము షాయిన్పల్లికి వెళ్ళి ఒక 6 వెళ్ళడం జరిగింది. తర్వాత కల్వకుర్తి అంటే రేవెల్లి, ఊరుకొండపేట, మాస్టర్ కృష్ణా నదీమ తల్లి ఒడిలో ధ్యానం చేస్తున్నారు మాస్టర్స్. జంగయ్య మాస్టర్, మధుసూదన్ రెడ్డి గారు, యాదయ్య గారు చూడండి బ్రహ్మాండంగా ఎంత మంచిగా తపస్సు చేస్తారు సూర్యభగవానునికి. చాలా అద్భుతమైన ధ్యానులు వీళ్ళు మంచిగా ధ్యానం చేస్తున్నారు మాస్టర్స్. చూడండి పత్రిసార్ అనుగ్రహం వలన కోట్లాది మంది జనులను ధ్యానులను చేసిండు మహానుభావుడు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటాయి కానీ ఈ ధ్యానంలోకి రావండి మనము. వీళ్ళందరూ 350 జన్మలు దాటిన వాళ్ళే మహానుభావులు. చూడండి ఒకసారి ఇక్కడ చూడండి, 350 జన్మలు దాటితే మాత్రమే ధ్యానం చేస్తారు.